ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. బయటని వరకు వేటాడి వేధించి 30 దెబ్బలు పెట్టి ధర్మసూత్రములను మాట్లాడి పది ప్రాణములు దక్కించుకున్న నారి సావిత్రి జాతి మానవ జాతి. తన బట్టిలో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మరినే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివారు మార్కండేయుడే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేను జాతి జాతి అని మమ్ము అవహేళన చేయదయ్యా. ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న ఈ కించభావాన్ని కూగలికేలతో సైతం కట్టించి వేసేదా. మొక్కులు పొందిన 30 దేవతలు, దిక్కులు మేరే అష్టదిక్పాలకులు, మడుగల తెచ్చే పంచభూతములు సైతం జయ హో నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించగా స్వర్ణ మణిమయ రత్న చలకృతమైన ఈ సభా మందిరమున అగౌక్తిక సేవాదక్ష పరివార సమూహమధ్యమున భూతల పరిరక్ష సర్వ సమానమైన ఈ గౌరవమున సర్వదా సతదా అసతదా సహస్ర పాపపంకితమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా ఉంచదా. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున పూర్వసుతులకు ఇన్ను నిల్వ అర్హత లేదంటువా. ఎంత మాట ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదులకు ఇది కుల పరీక్షే అంటువా. నీ తల్లి భరద్వాజుని జరగబెట్టిది అట్టి యువసాగరమైన నీ సంభవం పెట్టిది మట్టి గుండెలో పుట్టింది కదా. నీది ఏ కులము ఇంద్రేలా అశ్వత్థామహుడు కురుకల వృద్ధుడు అయిన ఈ ప్రాంతరుడు శివసముద్రుని భార్యకు గంగాదేవి గర్భమున జనించలేదా. ఈయనది ఏ కులము నాతో చెప్పిందివేవయ్యా. మా వంశానికి మూల పురుషుడు విశిష్టుడు దేవనేశ్వరుడు ఊరసీపురుడు కాగా అతడు పంచజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపరిచైన మా పితామహ్యామితో మా తండ్రిని, పినపితామహి అబ్బాలిలతో మా పితండ్రి పాండురాజును, మా ఇంటి దాసిలో ధర్మ